ఛానల్ స్టోరీస్ ఆఫ్ రేవాంష్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి న్యూ మామ్స్కి అయితే చాలా హెల్ప్ అవ్వబోతుందండి. ఫార్ములా ఫీడింగ్ జర్నీ గురించి, అంటే రేవాంష్కి నేను ఎందుకు ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సి వచ్చింది, ఆ ఫార్ములా మిల్క్ వల్ల వాడు ఏమేమి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేశారు, బెస్ట్ ఫార్ములా మిల్క్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ ఒక ఫార్ములా ఫీడింగ్ మామ్గా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ 1 year లోపు పిల్లలకి కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ ఎందుకు ఇవ్వకూడదు, ఇలాంటి యూస్ఫుల్ టాపిక్స్ అన్ని ఈరోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు మా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హలో అండి, ఐఎమ్ భవానీ, మామ్ ఆఫ్ రివాంష్. మా ఛానల్లో మీకు మామ్ అండ్ బేబీ రిలేటెడ్ వీడియోస్ వస్తుంటాయి. బేబీ రొటీన్స్, బేబీ వ్లాగ్స్, బేబీ ప్రోడక్ట్స్ అండ్ బేబీ ఫుడ్ రెసిపీస్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా మీకు యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి రేవాంష్కి నేను ఫార్ములా మిల్క్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అనేది షేర్ చేస్తాను. సో నాకు డెలివరీకి ముందు ఒక 4 units ఆఫ్ బ్లడ్ అయితే ఎక్కించారండి. అది దేనికోసం, రీజన్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో అలా బ్లడ్ ఎక్కించడం వల్ల నా బాడీలో మొత్తం అది ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అయిపోయింది. అంటే నా ఫేస్, నా బాడీ అంతా చాలా స్వెల్లింగ్ వస్తుండే అనమాట. అలా ఇన్ఫెక్షన్ రావడం వల్ల నాకు మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా తగ్గిపోయింది. అండ్ ఫస్ట్లో అయితే మిల్క్ ప్రొడక్షన్ అనేది అసలు ఫామ్ కాలేదు. మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. సో నాకు మిల్క్ రాకపోవడానికి ఫస్ట్ రీజన్ వచ్చేసి ఇలా బ్లడ్ ఎక్కించుకొని అది బాడీలో ఇన్ఫెక్షన్ లాగా ఫామ్ అవ్వడం అనమాట. అలా బ్లడ్ ఎక్కించడం వల్ల నాకైతే మిల్క్ ప్రొడక్షన్ అనేది అసలు స్టార్ట్ కాలేదు. సో అందుకని డాక్టర్స్ వాడికి ఒక ఫార్ములా మిల్క్ అయితే అప్పటికప్పుడు ప్రిఫర్ చేశారు. ఒక 4 or 5 days వాడు టోటల్గా ఫార్ములా మిల్కే తాగిండు. సో 4 or 5 days తర్వాత నాకు మెల్లిమెల్లిగా మిల్క్ ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయింది. అవి కూడా చాలా తక్కువగా ఉంటుండే అనమాట. వాడికి అవి డేలో 1 or 2 times కూడా ఫీడ్కి సరిపోకపోతుండే పాలు. సో ఎక్కువగా వాడైతే నా మిల్క్ కంటే కూడా ఫార్ములా మిల్క్ కన్సంప్షన్ చేసేవాడు. సో ఇలా ఒక 3 months వాడు నా మిల్క్ కొంచెం అండ్ ఫార్ములా మిల్క్ కొంచెం ఇలా తాగుతూ ఉండేవాడు. ఒక 3 months తర్వాత నాకు బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా తగ్గుతూ వచ్చిండేది. 4 or 5 months తర్వాత టోటల్గా బ్రెస్ట్ మిల్క్ అనేది ప్రొడ్యూస్ కావడం అనేది ఆగిపోయింది. సో అప్పటికే నేను డాక్టర్తో కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్స్ వాడడం అండ్ హోమ్ రెమెడీస్ వాడడం ఇలా చాలా ట్రై చేసినాక కూడా ఏది రిజల్ట్ ఇవ్వలేదన్నమాట. సో ఇంకా నాకు మిల్క్ అనేది ప్రొడ్యూస్ కావట్లేదు, వాడికి నా పాలు సరిపోవట్లేదు అని ఫైనల్గా డిసైడ్ అయిన తర్వాత నేనైతే ఈ ఫార్ములా మిల్క్ వాడికి ఇవ్వడం స్టార్ట్ చేశాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఫార్ములా ఫీడింగ్ బేబీస్లో కామన్గా ఉండే ప్రాబ్లమ్స్ అయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అండి. అంటే బేబీస్కి మోషన్ ఫ్రీగా ఉండదు. ఏ బేబీ అయినా ఫార్ములా ఫీడ్ మిల్క్ తీసుకుంటుంది అంటే వాళ్ళకి ఖచ్చితంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే ఉంటుంది. అలా రేవాంష్ కొన్నింది. అండ్ గ్యాస్ బ్లోటింగ్ అండ్ కొంచెం ఇరిటేటింగ్గా ఉండడం, ఇలా ఈ 3 అయితే వాడి లోపల నేను కామన్గా చూసిన. సో ఇలా ఫార్ములా ఫీడ్ మిల్క్ ఇవ్వడం వల్ల వాడికి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే కొంచెం ఇటు అటు అవుతుండే. ఒకరోజు బాగుండేవాడు, ఇంకొక రోజు కొంచెం అనీజీగా ఉండేవాడు. ఇలా ఫార్ములా ఫీడ్ వల్ల అయితే వాడు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిండు. మెయిన్గా అయితే కాన్స్టిపేషన్ అండ్ ఇండైజెషన్ అండి. ఈ 2 ప్రాబ్లమ్స్ అయితే బేబీస్లో చాలా కామన్గా ఉంటాయి. బెస్ట్ ఫార్ములా మిల్క్ ఏది అని మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది అదొక మదర్కే తెలిసి ఉంటుందండి. ఎందుకంటే మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేది ట్రై చేస్తున్నప్పుడే బేబీకి ఏది సెట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో అలా రేవాంష్కి అయితే ఫస్ట్ డాక్టర్ ప్రిఫర్ చేసింది డెక్సోలాక్ కంపెనీ మిల్క్ పౌడర్. కానీ ఆ పౌడర్ వాడిన తర్వాత వాడు కొన్ని కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఇండైజెషన్ అండ్ గ్యాస్ బ్లోటింగ్, అంటే కడుపు ఉబ్బరం అంటారు కదా, ఆ ప్రాబ్లమ్స్ అయితే వాడు చాలా ఎక్కువ ఫేస్ చేసిండు. సో ఇలా ఒక 3 or 4 months ఇబ్బంది పడుతుంటే నాకే ఎందుకో ఫార్ములా మిల్క్ చేంజ్ చేస్తే బాగుంటుందేమో అని అనిపించి ఈ యూట్యూబ్ ఆర్ గూగుల్లో సర్చ్ చేసిన అనమాట. ఏ ఫార్ములా మిల్క్ బెస్ట్గా ఉంటుందని సర్చ్ చేసినప్పుడు నాకు ఒక కంపెనీ కొంచెం బ్రెస్ట్ మిల్క్కి దగ్గరగా ఉంది దాని ఫార్ములా అని నేను ఫైండ్ అవుట్ చేసిన. సో అది వచ్చేసి యాప్టమిల్ కంపెనీ. ఇప్పుడు మార్కెట్లో అయితే చాలా కంపెనీస్ అవైలబుల్గా ఉన్నాయండి. నాన్ ప్రో, సెమిలాక్, ఇలా చాలా ఉన్నాయి. బట్ యాప్టమిల్ కంపెనీ మీరు ఒకసారి డిస్క్రిప్షన్ చదివితే బ్రెస్ట్ మిల్క్లో ఎలాంటి న్యూట్రియం వాల్యూస్ అయితే ఉంటాయో యాప్టమిల్ కంపెనీ మిల్క్ పౌడర్లో కూడా అలాంటి న్యూట్రిషియస్ వాల్యూసే ఉంటాయి అన్నమాట. సో నేను అందుకని యాప్టమిల్ కంపెనీ మిల్క్ పౌడర్కి అయితే చేంజ్ చేసేసిన. అండ్ దానికి చేంజ్ అయిన ఒక 2 or 3 days తర్వాత నుంచి రేవాంష్కి అయితే చాలా మంచిగా ఉండే. అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వెళ్ళిపోయింది, గ్యాస్ బ్లోటింగ్ ప్రాబ్లం వెళ్ళిపోయింది. వాడైతే చాలా కంఫర్టబుల్గా ఉండేవాడు. అంటే ఇంతకుముందు యూజ్ చేసిన పౌడర్ మిల్క్ కంటే కూడా ఈ పౌడర్ మిల్క్ తాగిన తర్వాత వాడి లోపల కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వెళ్ళిపోయినాయి అనమాట. వాడి హెల్త్ కొంచెం ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. అందుకని నేను ఎవరైనా
ఫార్ములా ఫీడింగ్ మామ్స్ ఉంటే ఈ ప్రోడక్ట్ని అయితే ఖచ్చితంగా నేను వాళ్ళకి రికమెండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ 1 ఇయర్ లోపు పిల్లలకు ఎందుకు ఇవ్వకూడదు అని నేను డాక్టర్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే, మామూలుగా కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్లో మనకి 3 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి, విచ్ ఈజ్ నాట్ డైజెస్టబుల్ ఫర్ ద చిల్డ్రన్. అంటే వాళ్ళకి 3 grams ఆఫ్ ప్రోటీన్ని డైజెస్ట్ చేసుకునేంత కెపాసిటీ అస్సలు ఉండదు. అలా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండదు కాబట్టి డాక్టర్స్ మనకు కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ పిల్లలకి 1 ఇయర్ లోపు ఇవ్వకూడదు అని చెప్తారనమాట. సో చాలామంది ఇంకేం చేస్తారంటే ఆ పాలను కొంచెం డైల్యూట్ చేసి పిల్లలకి ఇస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం డైల్యూట్ చేసి ఇవ్వడం వల్ల పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉండదు అని. సో ఒకసారి మీరే ఆలోచించి చూడండి, అంత న్యూట్రిషన్స్ వాల్యూస్ ఉన్న మిల్క్లో మీరు నీళ్ళు యాడ్ చేసేసి దాన్ని డైల్యూట్ చేస్తే అందులో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా డైల్యూట్ అయిపోతాయి. అప్పుడు బేబీస్కి మీరు ఆ పాలు ఇచ్చి కూడా ఏం ఉపయోగం ఉండదు కదా. అందులో ఉన్న న్యూట్రిషియస్ వాల్యూస్ మొత్తం పోయిన తర్వాత వాళ్ళకి ఆ పాలు ఇచ్చి కూడా లాభం ఉండదు కదా. సో అందుకనే డాక్టర్స్ అయితే కౌ మిల్క్ ఆర్ బఫెలో మిల్క్ ఇవ్వద్దు అని చెప్తారంట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక్కొక్క బేబీ ఒక్కొక్కలాగా ఉంటుందండి. ఇప్పుడు రేవాన్స్కి యాప్టమిల్ కంపెనీ పడింది, మీ బేబీకి వేరే ప్రోడక్ట్ కూడా పడుతుండొచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత ఏది బాగుంటుంది బేబీకి, హెల్త్ కండిషన్స్ ఏవి వాడికి సెట్ అవుతున్నాయి అని చూసుకున్న తర్వాతనే మీరు ఏ ప్రోడక్ట్నైనా ఫైనలైజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రేవాన్స్కి నేను యూజ్ చేసిన కొన్ని ఫీడింగ్ ప్రోడక్ట్స్ అనేవి అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి ఫీడింగ్ బాటిల్ అండి, స్టీల్ అనమాట. మామూలుగా ఇప్పుడు మనకి అవెంట్ కంపెనీ ఇలా డిఫరెంట్ కంపెనీస్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ కూడా గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ ఉంటాయి, అవి కూడా మనం యూజ్ చేయొచ్చు. కానీ నాకెందుకో స్టీల్ బాగుంటుందని అనిపించి నేనైతే రేవాన్స్ కోసం దీన్ని పర్చేస్ చేశాను. సో ఇది 250 ఆర్ 300 ml అనుకుంటా. అండ్ ఇందులోనే నేను ఫస్ట్లో వాడికి ఇలా చిన్న బాటిల్ కూడా పర్చేస్ చేసిన. ఇది ఫస్ట్ బాటిల్ అండ్ ఇందాక చూపించింది వచ్చేసి సెకండ్ బాటిల్. ఈ 2 బాటిల్స్ మీరు తీసుకుంటే ఈజీగా 1 or 2 years ఖచ్చితంగా వస్తాయండి. ఇవి నేను తీసుకొని కూడా ఆల్మోస్ట్ 1 year కావస్తుంది. ఇప్పటివరకు వీటి నుంచి ఏ ప్రాబ్లం లేదు. మనం వీటిని మంచిగా ఒక గిన్నెలో వాటర్ వేసి స్టీమ్ చేయొచ్చు, బాయిల్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ 2 బాటిల్స్ అయితే ఖచ్చితంగా నేను రికమెండ్ చేస్తాను తీసుకోమని చెప్పేసి. ఫార్ములా ఫీడ్ పౌడర్ వేసుకోవడానికి ఏదైనా ఒక బాక్స్ ఉంటే బాగుంటుందని అనిపించి నేనైతే ఈ బాక్స్ని తీసుకున్నాను. సో ఇది ఇలా ఉంటుంది. ఇలా ఒక స్పూన్ కూడా వస్తుందన్నమాట దానికి. సో ఈ ప్రోడక్ట్ అయితే మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు పౌడర్ క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అండ్ కన్వీనియంట్గా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి హైజీన్ అండి. ఈ బాటిల్స్ని మనం చాలా క్లీన్గా చాలా నీట్గా ఉంచుకున్నప్పుడు మాత్రమే బేబీస్కి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. లేదంటే వాళ్ళు చాలా కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మనం బాటిల్స్ని బాగా క్లీన్ చేయకపోయినప్పుడు ఇందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ ఇలా ఫామ్ అయిపోయి బేబీకి చాలా ఇన్ఫెక్షన్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. సో వీటిని ఖచ్చితంగా క్లీన్ చేయడానికి ట్రై చేయండి. అది హాట్ వాటర్లో క్లీన్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ వీటిని క్లీన్ చేయడానికి ఒక బ్రష్ కూడా ఉంటుందండి. ఆ బ్రష్ కూడా చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్ ఏ లింక్స్ అయినా కావాలని అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసండి, యాజ్ ఏ బాటిల్ ఫీడింగ్ మామ్గా మీరైతే చాలా మందితో చాలా మాటలు అయితే పడాల్సి వస్తుంది. అవన్నీ వదిలేసేయండి. మీ బేబీకి ఏది కరెక్ట్ అనేది మామ్గా మీకు మాత్రమే తెలుసు. బేబీని హ్యాపీగా చూసుకొని మీరు హ్యాపీగా ఉండండి. ఇది ఒక్కటే నేను చెప్పాలనుకునేది. యాజ్ ఏ మామ్గా బ్రెస్ట్ మిల్క్ రావడానికి మనం చాలా ప్రయత్నిస్తాం, చాలా ట్రై చేస్తాం. కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అన్నీ ట్రై చేశాక కూడా రిజల్ట్స్ ఏం లేనప్పుడు మనం ఈ ఫార్ములా ఫీడ్కి ట్రాన్స్ఫర్ కావాల్సి వస్తుంది. సో మీరు ట్రై చేసి చూడండి, లాస్ట్ వరకు ట్రై చేసి చూడండి. కావట్లేదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఫార్ములా మిల్క్కి మీరు చేంజ్ అవ్వండి. అండ్ చాలామందికి ఈ ఫార్ములా మిల్క్ ఎలా తయారు చేయాలి అంటే ఎన్ని వాటర్కి ఎంత పౌడర్ యాడ్ చేయాలి అనేది కూడా చాలా డౌట్ ఉంటుందండి. సో మీరు ఈ యాప్టమిల్ కంపెనీ ప్రోడక్ట్ కొన్నప్పుడు మీకు ఆ డౌట్ అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మెజరింగ్ కప్స్ ఇస్తారు, వాటర్ మెజర్ చేసే కప్ అండ్ పౌడర్ వేయడానికి ఒక చిన్న కప్, ఈ 2 ఇస్తారనమాట. సో మీరు ఏం వరి కావాల్సిన అవసరం ఉండదు. పౌడర్ అండ్ బేబీస్కి పౌడర్ ఎక్కువైనా ప్రాబ్లం అవుతుంది, ఆ పౌడర్ తక్కువైనా ప్రాబ్లం అవుతుంది. సో అందుకని వాళ్ళు మంచిగా ఒక మెజరింగ్ కప్ లాగా ఇస్తారు. దాంతో మీరు మెజర్ చేసుకొని వాటర్ అండ్ పౌడర్ మెజర్ చేసుకొని మిక్స్ చేసి బేబీస్కి ఇవ్వడమే.
హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే మీలాంటి న్యూ మామ్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. బాయ్.